సార్ నమస్కారం సార్. సార్ నమస్తే సార్. మీ పేరు సార్? నా పేరు కైలా పౌండ్రం గారు అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? భీమవరం నాది 33వ వార్డు సార్. మీరు ఇన్సర్జెంట్ సార్, మీరు రాజకీయంగా ఎప్పుడు అడుగు పెట్టారు? నేను రాజకీయం అంటూ ఏమీ నాకు లేదండి. రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన పనుల నిమిత్తం అవి లేబర్కి చేసే విధానాన్ని బట్టి ఆయన అంటే అభిమానం ఏర్పడిందండి. అప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు అన్నా, రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్నా నాకు చాలా ఇష్టం. నేను మాది అసలు ఈ ఊరు కాదు, నేను మొగల్తూరు నుంచి పేరుపాలెం నుంచి భీమవరం వచ్చాం 96లో. అప్పుడు వచ్చినప్పుడు మేము అడ్డం దగ్గర ఉండేవాళ్ళం. ఆ వచ్చే సమయానికి భీమవరంలో మంచినీళ్ళని తాగడానికి పూర్తిగా ఉండేవి కాదు. 24 అవర్స్లో ట్యాంక్ ఎప్పుడు వస్తుందా అని అర్ధరాత్రి పగలు మధ్యాహ్నం అనేది లేకుండా ఆ ట్యాంక్ వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళం. అందరూ చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. అలాగే 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, ఆ తర్వాత గంధసీని గారు 2004లో ఆయన ఎమ్మెల్యే గారు అవ్వటం, ఆయన మంచినీళ్ళ చెరువుకి సంబంధించి 160 ఎకరాలు తీసుకోవటం, అలాగే లేబర్కి 82 ఎకరాలు పొలం కొనటం, ఆయన చేసిన పని వల్ల ఈవేళ భీమవరానికి మంచినీళ్ళు అనే లోటు లేకుండా ఉంది. లేకపోతే ఈవేళకి కూడా చాలా ఇదైంది. ఆయన ఏ పనైనా ప్రజలకి గుర్తుండి చేయాలనే ఉద్దేశంతో ఉంటారు ఆయన ఎప్పుడు కూడా. మంచి వ్యక్తి, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆయన అంటే నాకు చాలా ఇష్టం. వచ్చిన తర్వాతే ఆయన అంటే ఇష్టం ఏర్పడ్డ తర్వాతే నేను ఆయన దగ్గరికి రావడం, తిరగటం, అప్పటి నుంచి ఆయన కూడానే ఉండటం నాకు అలవాటు అయిపోయింది. ఏ పనైనా ఏం మాట్లాడినా దాయరు ఉన్నట్టుగా ముక్సూటిగా మాట్లాడతారు. అది ఏదైనా ఏదో షార్ట్ని ఆడున్నాడు ఈడున్నాడు అనే టైప్ లేకుండా ఓపెన్గా మాట్లాడే వ్యక్తి ఆయన. అందరికీ ఎవరికైనా కొంచెం కష్టం కలిగిందంటే వెంటనే ఆయనకి కష్టం కలిగినట్టే ఫీల్ అవుతారు, వెంటనే దాన్ని సాల్వ్ చేస్తారు. సార్, గ్రంథి శ్రీనివాస్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పగలరా? ఆయన వచ్చిన 2004 నుంచి 2009లో నేను చెప్పాను కదండి, మంచినీళ్ళు ఈవేళ ప్రాబ్లం లేదంటే ఇంకో 100 సంవత్సరాలైనా ప్రాబ్లం లేదంటే ఆయనే కారణం అండి. అలాగే లేబర్కి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు, ఈవేళ చేస్తున్నారంటే మొన్న కూడా కొంత పొలం కొన్నారంటే ఆయనే కారణం అండి. ఏనైనా ఈవేళ మళ్ళీ సెకండ్ టైం వచ్చిన తర్వాత ఈ భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో 4 టన్నెళ్ళు వేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే. అది అందరికీ కూడా ఉపయోగపడే విధంగా చేయాలనే మనస్తత్వంతో ఏ పనైనా ఆ పేరు చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలనే కోరిక అయినా, ఎంత డబ్బు అయినా ఏదైనా. ఆయన సొంత డబ్బులు బాగా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు. ఈవేళ ఆయన వచ్చిన తర్వాత గుళ్ళు గోపురాలు ఎప్పుడూ పురాతనం నుంచి మూలపడిపోయిన సంవత్సరాల నుంచి ఉన్నాయి, ఈవేళ ఆయన క్లియర్ చేస్తున్నారు అవన్నీ కూడా. అలాగే 4 టన్నులు వేయగలిగారు ఇప్పుడు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ ఇంటి పేరు మీద, వారి పేరు మీద 15 కోట్ల ఆస్తి ఖరీదైంది ఫ్రీగా ఇచ్చి 100 పడకల హాస్పిటల్ ఆయన సొంతంగా వాళ్ళ ఫ్యామిలీ మీద కట్టిస్తున్నారు. మరి ఇవన్నీ కూడా ఆయన చేసినట్టు ఇంతకుముందు ఎవరు చాలామంది ఎమ్మెల్యేలు చేశారు, నాకు వాళ్ళైతే తెలియదు. నేను ఎప్పుడు కూడా పెద్ద రాజకీయాల్లోకి వెళ్ళను, కానీ ఈయన తోటి ఉన్న తర్వాత నాకు ఇవన్నీ తెలిసింది. ఇంతకుముందు ఆయన ఉన్నప్పుడే 5 వంతులను వేశారు. ఒక ఊరు వెళ్ళాలంటే 2 గంటలు తిరిగి వేరే కాలువ దాటి వెళ్ళాల్సి వచ్చేది. ఈవేళ ఆ పొజిషన్ లేకుండా అదే కాలువకి 5 వంతులు తీసుకొచ్చారు ఆయన. అది ఎవరో కూడా చేయలేని పని. ఆయన రాజశేఖర రెడ్డి గారున్నా, జగన్ గారున్నా ఆయన చేయాలనుకున్న పని ఏదైనా సరే అది అయ్యే వరకు నిద్రపోరు, అలాగే చేయించుకుంటారు ఏ పని అయినా. ఈవేళ రాజధాని కోసం ఆయన మినిస్టర్ పదవి ఊరికే తృణప్రాయంగా వదిలేశారు. ఎవరైనా మినిస్టర్ అయితే అది జీవితాంతకాలం ఉండిపోతుంది కదా, దాని గురించి చూసుకుంటారు ఆయన గురించి. అలా కాకుండా ఆయన ఈ జిల్లా కేంద్రం గురించి ఆయన మినిస్టర్ పదవి కూడా త్యాగం చేసి ఈ భీమవరం జిల్లా కేంద్రం చేయడం కోసం ఆయన మంచి పని చేశారు. అది జనాల్లో కూడా అందరికీ తెలుసు. ఆయన అంటేనే వేళ అందరూ కూడా మక్కువగా ఉన్నారు. కంపల్సరీ మళ్ళీ ఆయనే ఎమ్మెల్యే అవ్వాలని కోరుకుంటున్నారు. అందరిలో కూడా అదే ఉంది. 2024లో ఎలక్షన్లో అంజిబాబు గారు, గ్రంథి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. ఎవరు వస్తే బాగుంటుందండి? ఇన్ని పనులు చేసేటప్పుడు ఏ ప్రజలైనా ఎవరైనా ఈయనే రావాలనుకుంటారు కదండి. అంజిబాబు గారు వచ్చిన తర్వాత నేను పలానా పని చేశానని చెప్పుకోవడానికి, ఆయన చెప్పుకోవడానికంటూ కూడా ఏమైనా ఉండాలి కదండి. ఆయన్నే చెప్పానండి నేను పలానా పని చేశానని.
మరి అలాంటప్పుడు ప్రజలకి ఆయన మంచివారు అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి అయి ఉండొచ్చు. ఆయన చేసిన పనులు ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే ఏదోటి చేయాలని, డెవలప్మెంట్కి చేయాలని అనుకుంటారు కదండి. అలాంటిది మరి ఆయన ఉన్నప్పుడు మరి ఏ డెవలప్మెంట్ అనేది నాకు తెలియట్లేదు, ఎక్కడ కూడా ఏమీ చేసినట్టు. ఒక ఎమ్మెల్యే అని చెప్పుకోవడానికే తప్ప పలానా పని ఏదైనా ప్రజలకు ఉపయోగపడి చేయాలన్నా చెందాలన్నా ఆయన మరి ఏమీ నాకు కనిపించలేదు. మరి ఇవన్నీ నేను చెప్పి అన్నీ కూడా మీకు నేనేమి టన్నెల్స్ కానీ, ల్యాండ్ తీసుకోవడం కానీ, మంచినీళ్ళు చెరువు తగ్గించడం కానీ మరి ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఇప్పుడు హాస్పిటల్ కడుతున్నారు, అది వాస్తవాలే కదా. గుళ్ళు, పెద్ద పెద్ద గుళ్ళు, రామాలయాలు, శివాలయాలు, సుబ్బారాయుడు గుళ్ళు ఇవన్నీ కట్టిస్తున్నారంటే ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్నాయి, జరిగినాయే కదా. ఇన్ని రోడ్లు, సిమెంట్ రోడ్లు వేసిన ఇంతవరకు ఎవరు కూడా అలా చేయించిన ఎమ్మెల్యే గారిని నేను ఎప్పుడు చూడలేదు. ఎక్కడ కూడా ప్రజలు కూడా అదే అంటున్నారు. ఈయన వచ్చిన తర్వాత ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు ఏంటి, అన్ని రోడ్లు బాగా చేశారు. తక్కువ టైంలో ఈ 5 సంవత్సరాల్లో చేయలేని పనులు, ఎందుకంటే నిధులు టైటు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే ఈయన మొత్తం అన్ని కూడా కంప్లీట్ చేసి చాలా బాగా చేశారని అందరూ చెప్పుకుంటున్నారు. ఆయనకే బాగుంది. సార్, మీ వార్డులో ఓటింగ్ ఎంత ఉంటుంది సార్? మా వార్డులో ఓటింగ్ వచ్చేసి బైఫర్కేషన్ అయిన తర్వాత ఇంతకుముందు 23,200 ఉండేదండి. ఇప్పుడేమో ఎక్స్ట్రా కొన్ని విలేజెస్ కలిసినాయి కాబట్టి పెరిగిందండి, 4,000 పైన సుమారు పెరిగింది. ఇప్పుడు మాకు దగ్గర దగ్గర 3,000 చిల్లర ఓటింగ్గా ఉంటుంది. అయితే మా వార్డు ఎక్కువ హై సొసైటీ వారు ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఈ డబ్బున్నవారు ఏదైనా సరే వాళ్ళకు అనుకూలంగా ఉండాలని కోరుకుంటారు, కానీ పేదలకు ఉపయోగపడి గవర్నమెంట్ అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కదా. చంద్రబాబు నాయుడు గారు వస్తే పేదలకి ఏ పని జరగదు, ఆయనకి చెప్పుకోవడానికి ఏ పని ఉండదు. పేదలకు పలానా పని చేశానని చెప్పడానికి ఏముంటుంది? ఓన్లీ మీడియా ద్వారాగానో, గ్రాఫిక్స్ ద్వారాగానో ఆయన మా వాక్ స్వాతంత్ర్యంతో నేను అది చేశాను ఇది చేశానని చెప్పుకోవడమే తప్ప ప్రజలకు చేసిందంటూ ఆయన ఇంతవరకు 14 సంవత్సరాల్లో పలానా పని నేను చేశానని చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయన. మరి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయాలు కానీ ఇవన్నీ పెట్టి ఇంత డెవలప్మెంట్ మరి చేస్తున్నారంటే అది సామాన్యమైన విషయం కాదు కదండి. సార్, మీ వార్డులో ఎంత మెజారిటీ రావచ్చు? అదేనండి, మా వార్డు ఎక్కువ హై సొసైటీ వాళ్ళు ఉన్నారు, వారు ఎక్కువ మరి వేస్తారు. తెలుగుదేశం రావాలని కోరుకునే వ్యక్తులే వాళ్ళు. అయితే ఈసారి వాళ్ళు కూడా ఈ డెవలప్మెంట్, ఈ రోడ్లు, ఇప్పుడు హాస్పిటల్స్ అవి మాకు ఎక్కువండి మా వార్డు. అవన్నీ పెద్ద పెద్ద గుండాలతోటి అసలు వర్షాకాలం సైకిల్ లేని మనుషులేంటి సగం మునిగిపోయేంత విధిగా ఉండేది. ఈవేళ అవన్నీ ఈయన క్లియర్ చేశారు. వాళ్ళందరూ కూడా మనకి గన్సీన్ గారే కరెక్ట్, గన్సీన్ గారు అవుతేనే ఏదేమైనా ఈ పనులన్నీ అయినాయి అంటే గన్సీన్ గారే అవుతేనే చేయగలుగుతారు ఏదైనాను అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈవేళ మోటివేషన్ గన్సీన్ గారికి వేయాలనే ఉద్దేశంతో 2004లో మనం ఏమైనా సరే మనకి పనులన్నీ చేయగలిగారు కాబట్టి, ఇలాంటి డెవలప్మెంట్ ఎప్పుడు అవ్వలేదు కాబట్టి మనం ఈ రకంగా అయినా ఓటేసి ఆ రుణం తీసుకుందామని వాళ్ళందరూ కూడా ఈసారి వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. ఓకే సార్, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి మా స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం సార్. నమస్తే సార్.